45 నుండి 60 ఏళ్లలోపు మహిళలందరికీ కూడా మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మహిళలకు 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వివరాలు చూస్తే ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల సమగ్రాభివృద్ధి, ఆర్థిక సాధికారత లక్ష్యంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 2020 ఆగస్టు 12న ప్రారంభించిన ఈ పథకం 45 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలందరికీ కూడా ఏడాదికి 18,750 రూపాయల చొప్పున అందజేస్తుంది. ఇలా 4 దఫాల్లో మొత్తం 75,000 ఆర్థిక సాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి పొందేందుకు తోడ్పాటును అందిస్తోంది. ఇక వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటి వరకు 3 విడతల్లో భారీగా నిధుల్ని మహిళల అకౌంట్లలో జమ చేశారు. ఈ పథకానికి సంబంధించిన నిధుల్ని ఈ నెల 16న అయితే విడుదల చేస్తారు. అంటే ఫిబ్రవరి 16న విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే వాయిదా పడింది. అయితే ఇక డబ్బులు ఎప్పుడు వేస్తారు అని చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలోనే వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సీఎం జగన్ నిర్ణయించారు. మార్చి 7న వైఎస్ఆర్ చేయూత పథకం నిధుల విడుదలకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఈ పథకం నిధులను అయితే విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోంది. మార్చి 7 నుంచి 20 వరకు కూడా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 14,129 కోట్లు అయితే అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో అట్టడుగు వర్గాల్లో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల ద్వారా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు యూనిక్ లబ్ధిదారులు చూసుకున్నట్లయితే 31,23,000 మందికి పైగా ఉన్నారు. ఈసారి పథకం అమలు సమయంలో సీఎం జగన్ లబ్ధిదారుకు రాసిన లేఖను కూడా అందించనున్నారు. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ మేనిఫెస్టో కసరత్తును ముమ్మరం చేశారు. ఈ నెల 10న అద్దంకిలో జరిగే సభలో సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటన కూడా చేస్తారని అయితే భావిస్తున్నారు.